దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము. చూడండి, ఒకప్పుడు మీరు లోకములో చెడ్డ అలవాట్లు కలిగి మీకు నచ్చినట్టుగా, మీకు తోచినట్టుగా, మీ ఇష్టానుసారంగా మీరు జీవించి ఉండొచ్చు. ఇప్పుడైతే యేసే నిజమైన దేవుడని గుర్తెరిగి ఆయన మీ జీవితంలోకి ఆహ్వానించి ఆయన కొరకు ఆ చెడ్డ అలవాట్లన్నీ కూడా మానివేసుకొని ఎంతో దేవుని కొరకు గొప్పగా జీవిస్తూ ఉంటున్నారేమో. చాలా మంచిది. అంతేకాదు, మీ ఇంటిలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన ప్రతి ఒక్కదాన్ని కూడా తొలగించి వేసి ఎంతగానో దేవునికి అనుకూలమైన వాతావరణాన్ని మీరు మీ ఇంట్లో కలిగచేసి జీవిస్తూ ఉన్నారేమో. మంచిది. దేవుని యొక్క ప్రజలుగా మీ అలవాట్లను మార్చుకున్నారు. మీ ఇంటి వాతావరణాన్ని దేవునికి అనుకూలంగా మార్చి జీవిస్తూ ఉండొచ్చు. అయితే మరీ ముఖ్యంగా దేవుడిచ్చే ఆత్మ ఫలాలని కూడా మనము కలిగి ఉండేవారిగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. నీ అలవాట్లు మార్చుకున్నావు, నీ ఇంటి వాతావరణం మార్చుకున్నావు, కానీ మరి నీ గుణములు ఏ విధంగా ఉన్నాయి, నీ బుద్ధి ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ముందుగా మన అలవాట్లు మార్చుకుంటూ మన ఇంటి వాతావరణాన్ని, మన పరిస్థితుల్ని దేవునికి అనుకూలంగా మారుస్తూ ఉండి కూడా మనము మన యొక్క గుణగణాలని, మన యొక్క ఆలోచన, మన తలంపులన్నీ కూడా దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి అనుకూలంగా మార్చుకున్నప్పుడు తప్పకుండా దేవుని కొరకు మనం బలమైన సాక్షులుగా జీవించగలుగుతాం. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఎంతగానో సమస్తాన్ని నేర్చుకొని ఆయన ప్రజగా, ఆయన మహిమార్థమై లోకములో జీవించడానికి ఎంతో గొప్ప అవకాశం ఉంటుంది. ప్రార్థన. దేవాని స్తోత్రాలు. ప్రభువే, మాటలు వింటున్న నీ బిడ్డల్ని దీవించండి. వారి యొక్క అలవాట్లను అయ్యా, వారి ఇంటిని అయ్యా నీకు అనుకూలంగా మార్చి జీవిస్తున్నారు, కానీ అయ్యా వారి గుణములను తండ్రి వారు మార్చుకోలేకపోతున్నారేమో. అయ్యా నీవిచ్చే ఆత్మ ఫలాలని వారు పొందుకొని నీ కొరకు బలమైన సాక్షులుగా ఉండుటకు సహాయం చేయండి. ఈ దినమంతా కూడా మీరు తోడై ఉండి నడిపించండి. పగలు రాత్రి ఆశీర్వదించమని, నీ కృపలో సాక్షులుగా నిలబెట్టమని యేసు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.